కాంట్రవర్సీ మంత్రి నిత్యం దురుసు వ్యాఖ్యలు, ప్రతిసారి వ్యక్తిగత ఆరోపణలు, మళ్లీ వివరణలు. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారిన మంత్రి వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అంటూ చూస్తా ఉన్నారు. సో నా వ్యాఖ్యలు వక్రీకరించారు, మాట్లాడింది ఒకటి, వీడియోలో ఉంది మరొకటి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దొంగ ప్రచారం, మంత్రి కొండా సురేఖ క్లారిటీ అంటూ చూస్తాం. మంత్రి సురేఖకు థ్యాంక్స్ అంటూ కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ పెడుతున్నాడు. సో పెట్టిన విషయం చూస్తాను. ఎవరైతే తీసుకున్నారంటూ ఆ మంత్రులు తీసుకున్న కమిషన్లు బయట పెట్టాలంటూ సో కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్న విషయం చూస్తాను. సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందో నేను చెప్తాను. సో నెలకు ఒక కాంట్రవర్సీ ఇష్యూ బయటపడుతుంది. వీళ్ళేదో మంచి పని చేసేట ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దానికి కొంత క్రేజ్ వచ్చే లోపే ఎవరో ఒక మంత్రి, ఒక ఎమ్మెల్యేను ఎవరో ఒకరు ఒక బాంబు పేలుస్తారు. దాంతో ఈ మంచి చేసినంత పక్కన పోయి ఆ చర్చ మీదనే కంప్లీట్గా ఆ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. నిన్న నేను మా ఒక మిత్రునిది ఫంక్షన్ ఉంటే శంషాబాద్ వెళ్ళిన. అక్కడ ఆయన రాజకీయాలకు సంబంధం లేదు ఆ మిత్రుడికి, కానీ డైరెక్ట్ చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు? ఇది మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ రామప దేవాలయం అయినప్పుడు వాళ్ళ కాళ్ళు ఎట్లా కడుగుతారన్నా అని అడిగిండు. అంటే ప్రచారం ఎట్లా జరుగుతుంది అక్కడ? పాపం వాళ్ళ విషయం ఏంటంటే వాళ్ళకు తెలియదు, వాళ్ళకు కాళ్ళు కడుక్కోవడం ఏంటిది అనేది ఆ సాంప్రదాయం తెలియదు. ఒక గుడిలోకి పోతున్నప్పుడు కాళ్ళు కడిగే సాంప్రదాయం మనకు తెలుసు. సో మన పిల్లలకు కూడా తెలియదు వాస్తవం చెప్పాలంటే. సో వాళ్ళకు మనం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడదు. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వివిధ దేశాల నుంచి వచ్చారు, ఆ టెంపుల్లోకి వెళ్ళాలంటే చెప్పులు ఇప్పి కాళ్ళు కడుక్కొని వెళ్ళాలంటే ఒక సాంప్రదాయం వాళ్ళకి తెలియదు. సో అలా సాంప్రదాయం కోసం వాళ్ళు అక్కడ తంబలాలు పెట్టి నీళ్ళు ఆ చెంబులు పెడితే ఎట్లా కడుక్కో తెలియకపోతే కొంత నేర్పించే ప్రయత్నం చేసేది తప్ప ఏం చేయలేదు. దాన్ని బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సోషల్ ప్రచారం చేసి ఏ విధంగా నెగిటివ్ తీసుకోపోతుందో చూడండి. అదేవిధంగా మొన్న అదే మిస్ వరల్డ్ పోటీదారులు వరంగల్కి వెళ్తే కొండా సురేఖ ఇంగ్లీష్లో మాట్లాడింది, సీతక్క ఇంగ్లీష్లో మాట్లాడింది. మాట్లాడకపోతే ఏమవుతుంది? సగం సగం ఇంగ్లీషు, సగం సగం హిందీ, సగం సగం తెలుగు మాట్లాడతాను. సో దానివల్ల సోషల్ మీడియా ట్రోల్ అవుతా ఉన్నారు. సో మీకు ఇంగ్లీష్ రాకపోతే ఇబ్బంది ఏంది? పెద్ద పెద్ద దేశాల అధినేతలే ఇంగ్లీష్ రాక వాళ్ళ సొంత భాషలో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకంటే మీరు ఎక్కువనా? కాదు కదా. ఈరోజు కేటీఆర్ వాడేదో పెద్ద ఇంగ్లీష్ మాట్లాడి వాడు బిల్డప్ ఇస్తూ ఉంటే వాని పాటలు మనం ఎందుకు నడవాలి? నాకు అర్థం కాదు. మనకు వచ్చిన భాషలో మనం మాట్లాడదాం. మీరేమి ఇప్పుడు కొండా సురేఖ కానీ సీతక్క కానీ మీరేమి పెద్ద పెద్ద మీ పేరెంట్స్ పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా, పేద కుటుంబాల నుంచి వచ్చిన బిడ్డలే కదా. మీరు కడు పేదరికం నుంచి వచ్చి ఈరోజు ఒక స్థాయికి వచ్చారు. మీకు ఇంగ్లీష్ రాకపోవచ్చు, తప్పేమి ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. వాడు కేటీఆర్కి వాళ్ళ అయ్యా ఎమ్మెల్యే మినిస్టర్ కాబట్టి కాన్వెంట్ స్కూల్ చదివించారు. మీ పేరెంట్స్ పేదవాళ్ళు కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా మీరు సాలి చదువు చదివినరు. సో అది ఆబ్వియస్గా ఇంగ్లీష్ రాకపోవచ్చు. ఈ ఏజ్లో ఇంగ్లీష్ నేర్చుకున్న పెద్ద ఎత్తున రాకపోవచ్చు కూడా. సో దానికి పెద్దగా మనం ఏదో కిరీటాలు పడిపోతున్నాయి అనుకోవద్దు కదా. సో అలా మీరు తప్పులు చేయడం వల్ల ఈరోజు పెద్ద దానివల్ల మీరు ట్రోల్ అవుతూ ఉన్నారు. సో దయచేసి వీళ్ళు వచ్చిన బిడ్డలు బడుగు బలహీన వర్గం సంబంధించినటువంటి బిడ్డలు వీళ్ళు. సో వాళ్ళు ఏదో పాపం ఇంగ్లీష్ మాట్లాడి ట్రై చేస్తుంటే తప్పులు దొరికినాయి, దాన్ని కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. కానీ కేటీఆర్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న వీళ్ళ విషయంలో తెలుసా? మళ్ళా కేవలం ఇటు కొండా సురేఖను సీతక్కను లేడీస్ని ఎక్కువ టార్గెట్ చేస్తాం. రాసి పెట్టుకోండి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ రాసి పెట్టుకొని కేసీఆర్ కానీ ఈ కల్వకుంట్ల కుటుంబానికి కానీ లేడీస్ మహిళలు అంటే గౌరవం లేదు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో కవిత, వాళ్ళ ఆడబిడ్డ, ఆమెనే గౌరవించలేని పరిస్థితి కనబడతా ఉంది. ఆమెనే పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నం కనబడతా ఉంది. సో ఇక మహిళలకు బీఆర్ఎస్ పార్టీలో విలువ ఎక్కడా అని నేను అడుగుతా ఉన్నాను. సో అందుకే వాళ్ళు మహిళలను కించపరిచే విధంగా, మహిళా లోకానికి కించపరిచే విధంగా వీళ్ళిద్దరు కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీరు కూడా అత్యుత్సాహం చూపొద్దు. ఇటు సీతక్క కానీ ఇటు కొండా సురేఖ కానీ మీరు అత్యుత్సాహం చూపొద్దు. నిన్నేమన్నారు? మీరు రెండోసారి మంత్రి పదవి గతంలో వైఎస్ఆర్ హయాంలో కీలకమైన మంత్రిత్వ శాఖలో ఉన్నారు. సో ఇప్పుడు గతంలో సోషల్ మీడియా అంతా యాక్టివ్ లేకుండే, కానీ ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ ఉంది కాబట్టి జాగ్రత్తగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మీరు మాట్లాడే వ్యాఖ్యలు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది. మాలాంటి వాళ్ళమే చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దాని మాటలు వక్రీకరించాలంటే ఇట్లా ఫస్ట్ మీరు జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకుంటే బాగుంటుంది. ప్రతి మంత్ ఏదో ఒక 15 రోజులకు ఒక కాంట్రవర్సీ బయటకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ సంబంధించి. ప్రజలలో మీకున్నటువంటి పరువు మొత్తం కూడా పోతా ఉన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్